నీకు ఏ విషయం తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. ఐ మీన్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యూ. అందుకే రిషి బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నువ్వేమీ చేయక్కర్లేదు, జస్ట్ రిలాక్స్గా ఉండు. బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సిమ్టమ్, బట్ విల్ సార్ట్ ఇట్ అవుట్, డోంట్ వరీ. డాక్టర్, నోజ్లో నుండి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ విషయమా లేక పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా? అసలు ఈ బ్లీడింగ్ దేనివల్ల జరిగింది డాక్టర్? జస్ట్ అ మినిట్. దీన్ని నేల కేసు కొడుతూ ఉంటా. వాట్? కమ్ ఆన్, జస్ట్ ట్రై ఇట్. ఓకే, డోంట్ స్టాప్ దట్ యాక్షన్. హియర్ టేక్. అది చేస్తూనే ఇప్పుడు ఈ బాల్ ని పైకి విసిరేసి క్యాచ్ పట్టుకుంటా. ఆర్ యు సీరియస్? ఆల్రైట్, కమ్ ఆన్ కమ్ ఆన్. yes. నో. చూసారుగా, మీ రెండు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో. సర్కస్లో జిమ్నాస్టిక్స్, జగ్లింగ్, యాక్రోబాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని, మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరి వ్యక్తుల జ్ఞాపకాలు, ఎమోషన్స్, రిషికుండే భయం, అర్జున్కుండే కోపం, బాధ, ఇలా అన్నీ రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది? ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు పడ్డా, కానీ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను. అందుకే where do I begin with? యాక్చువల్లీ రిషి బ్రెయిన్ కొలాప్స్ అయింది, నోస్లోంచి బ్లడ్ వస్తుంది. ఇలా ఇంకా 2-3 సార్లు జరిగితే రిషి లైఫ్కే రిస్క్. రిలాక్స్, ప్లీజ్ డోంట్ వరీ, విల్ ఫైండ్ అ సొల్యూషన్. ఎంతసే బ్రదర్? మీరు ఎలా చనిపోయారు? యాక్సిడెంటా? యాక్సిడెంట్ అయితే కారులో 2 మిర్రర్స్ ఒకేసారి ఎలా పగిలిపోతాయండి? పగిలిపోయిన బీరు బాటిల్స్ స్పాట్ లో ఎలా ఉంటాయండి? మీరు మందు కొట్టి కారు తోలారా లేదా మిమ్మల్ని ఎవరైనా మర్డర్ చేశారా అండి? సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. భయ్యా, మొత్తం ఆన్సర్స్ మనమే చెప్పామంటే సార్ ఏం పీక్తారు? తమ్ముడు, ఏం పీకాలో ఏం పీక్కూడదో నాకు బాగా తెలుసండి. దయ్యం కదా అని వదిలేస్తున్నా, లేకపోతే ఈ ఋషులు బొక్కలో చూసి గుజ్జు గుజ్జు. దేవుడా, వీడు దయ్యమన్న విషయం మర్చిపోయారేంటి? ఏంటి భయ్య అయినా కామెడీ పీస్ లాగా మాటలతో భయపెడితేనే జెర్సీ చచ్చాడు. ఈయన మన కేసు చెప్తే తెల్లారనట్టే. ఏమయ్యా, అసలు నువ్వు దయ్యమేనా? దయ్యం అంటే ఎవడైతే తన మీద ప్రతీకారం తీర్చుకున్నాడో వాడి మీద పగబట్టి వాడి మీదే ప్రతీకారం తీర్చుకొని వాడు పేగులు కోసి మెళ్ళ వేసుకోవాలి. అంతేగాని నేనేదో హెల్ప్ చేయడానికి వచ్చి ఎంకరేజ్ చేయడానికి వస్తే నా మీదకే వస్తారా? ఇదిగో ఋషి, వీడికి నీ బాడీలోంచి బయటికి వెళ్లే ఉద్దేశం లేదు. నా మాట విను, వెళ్ళిపో వెళ్ళిపో. ఏంటి రౌడీవా? భయపెడతావా? ఏమన్నానో రిపీట్ చేయమంటావా? దయచేసి బయటికి వెళ్ళిపోండి సార్ అన్నారు. ఇది కూడా తప్పేనా? పద రిషి, నీకు అప్పుడే చెప్పానా పోలీసులతో పని అవుదని? ఇంతేలే పోలీసుల బతుకులు, ఇవి ఏనాడు బాగుపడని జాబులు. ఏవయ్యా మూర్తి, ఆ అర్జున్ కేసు డీటెయిల్స్ నాకు అర్జెంట్ గా కావాలి. ఆ కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టు అరగంటలో నా టేబుల్ మీద ఉండాలి. కారు బ్రేక్ కండిషన్ ఎలా ఉందో అది పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ అయింది సార్. అతను ఋషి బాడీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో త్వరగా చెక్ చేయండి. ఒకవేళ నా గెస్సు కరెక్ట్ అయితే వాడిని ఏదో ఒక టీం చంపేసి ఉంటుంది.
ఏ ఒక్క ఎవిడెన్స్ ని మిస్ చేయకండి. నా మాట విను అర్జున్. ఇన్వెస్టిగేషన్ లో నువ్వు కోఆపరేట్ చేయకపోతే ఎలా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, నాకు ఇన్వెస్టిగేషన్లో ఏ ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అర్జున్. సార్ నేను చెప్పేది ఒకసారి సైడ్ కాక సారీ కాకా బండి ఆపు. జర ఎక్కడ సైడ్ నుంచి పో కాక. జర సైడ్ కాక. హలో అర్జున్, వినపడుతుందా? మళ్ళీ చేస్తాను. సమ్ స్ట్రేంజ్ డాక్టర్ ఈశ్వర్, కానీ ఫస్ట్ టైం నా కెరియర్లో ఒక సర్జరీ కోసం ఇంత నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ప్రాబ్లీ బికాస్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దిస్ కేస్ పర్సనలీ. సో డాక్టర్, మీరు నన్ను చేయమంటున్న సర్జరీ కాంప్లికేటెడ్ మాత్రమే కాదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక మనిషి బ్రెయిన్లో ఇద్దరి మెమరీస్ ఒకేసారి యాక్టివ్గా ఉండడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ డాక్టర్. మీరు ఒక సూపర్ న్యాచురల్ విషయాన్ని సైన్స్తో ట్రీట్ చేయమంటున్నారు. అంతేకాదు, రిషి బ్రెయిన్ సెల్స్, నర్వ్స్ అండ్ టిష్యూస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయి. I don't even understand how he's alive. To be very honest with you, doctor, ఈ సర్జరీ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ 10% కూడా లేవు. అది మాత్రమే కాదు, రిషి ప్రాణానికే ప్రమాదం అవ్వచ్చు. దెన్ ఇట్స్ అప్ టు యూ. యు నో వాట్ డాక్టర్ ఈశ్వర్, మనం ఈ సర్జరీ చేయకపోయినా మ్యాక్స్ 10 to 15 days is what he'll survive. So we might as well take a chance and believe that miracles do happen. Then let's do it, doctor. Let's give it a shot. డాక్టర్ ఈశ్వర్ అని చాలా ఎఫిషియెంట్. ఆయన ఒక చిన్న సర్జరీ చేస్తాడు రిషి మెదడుకి. దాని తర్వాత నువ్వు వాడి మెమరీ నుండి అవుట్ అయిపోతావు. వీలైనంత తొందరగా సర్జరీ ఏదో చేయండి డాక్టర్. రిషి వాళ్ళ ఫ్యామిలీ చాలా టెన్షన్ పడుతున్నారు. వాళ్ళన్నా పీస్ఫుల్గా ఉంటారు. దీంతో నా చాప్టర్ ఓవర్ కదా డాక్టర్. ఓయ్, ఆ. నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులైందో తెలుసా? ఆ? నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులైందో తెలుసా? మాధవి, కొంచెం కడుపులో ఒకలా ఉంది. 10 minutesలో వచ్చేస్తాను. ఎక్కడికి? బాత్రూమ్కే. ఇప్పుడే వచ్చేస్తాగా. 10 minutes ప్లీజ్ ప్లీజ్. సారీ త్వరగా రా. బ్రదర్, నేను చేసి తప్పో రేటో తెలీదు అని ఒకసారి నమ్మండి. నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు.